the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss October 9th current affairs in detail. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి మహారాష్ట్ర స్టేట్ పర్యటన. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మహారాష్ట్ర స్టేట్కు 2 రోజుల పాటు పర్యటన కోసం వెళ్ళారు. మనకి ఆ పర్యటనలో భాగంగా మోడీ గారు లాంచ్ చేసిన ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ 2 ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ని మోడీ గారు లాంచ్ చేశారు. ఒకటి వచ్చేసి ముంబైలోని ముంబై మెట్రోపాలిటన్ రీజన్ పరిధిలో ఉన్న నావీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫేజ్ 1ని మోడీ గారు ప్రారంభించారు. నావీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు. ఇది ఫేజ్ 1. ఈ ఫేజ్ 1ని 19,650 crore ఈ ఫేజ్ 1 నావీ ముంబై ఎయిర్పోర్ట్ని నిర్మించడం జరిగింది. అలానే ఈ నావీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని రీనేమ్ చేయడం కూడా జరిగింది. అంటే దీని పేరు ఇప్పుడు మార్చడం జరిగింది. ఈ నావీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఇప్పుడు డిబి పాటిల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చడం జరిగింది. డిబి పాటిల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ డిబి పాటిల్ అనే వ్యక్తి మహారాష్ట్రలో ఒక ఫార్మర్ లీడర్ అట. ఒకప్పుడు మంచి ఫార్మర్ లీడర్, ఆయన రైతులకు ఎంతో సేవ చేశాడు అని చెప్పేసి ఆయన పేరుని మహారాష్ట్ర గవర్నమెంట్ ప్రతిపాదిస్తే ఆ పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ డిబి పాటిల్ అంటే దినకర్ బాలు పాటిల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో గుర్తుపెట్టుకోండి, నావీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మార్చడం జరిగింది. ఇక ముంబైలో ఇది ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలో ఇది రెండవ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆల్రెడీ ముంబైలో ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఇప్పుడు ఇది రెండవది. ఇది లోటస్ షేప్లో ఉంటుందట. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోటస్ అంటే తామర పువ్వు షేప్లో ఉంటుందట. ఇక అలానే ఒక ఇంపార్టెంట్ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ కోసం, ఈ ప్రజా రవాణా నిర్వహిస్తూ ఉన్న ఆపరేటర్లు, ముఖ్యంగా ప్యాసింజర్స్, ఈ ప్రజా రవాణాలో పాల్గొనే ప్రయాణికుల కోసం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్యాసింజర్స్ కోసం ఒక కామన్ మొబిలిటీ యాప్. అంటే కమ్యూటర్స్ అంటారు కదా, వీళ్ళని ప్యాసింజర్స్ ప్రయాణికుల్ని కమ్యూటర్స్ అంటారు. వీళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉంటారు కదా. సో వీళ్ళ కోసము వీళ్ళకి అవసరమైన సర్వీసెస్ను, అన్ని సర్వీసెస్ను ఒకే విధంగా ఒకే చోట అందించేలా, అంటే టికెట్ సర్వీసెస్, ఈ బస్ ఫెసిలిటీ సర్వీసెస్, ఇటువంటివన్నీ కూడా అందించేందుకు భారతదేశంలోనే తొలిసారిగా ఒక సమీకృత మొబిలిటీ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ కామన్ మొబిలిటీ యాప్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, దీని పేరు వచ్చేసి ముంబై 1. ఈ అప్లికేషన్ పేరేంటి? ముంబై 1 అనే ఒక డిజిటల్ పోర్టల్. ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 11 పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ కోసము లాంచ్ చేసిన యాప్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మోడీ గారు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ముంబై మెట్రో లైన్కి సంబంధించిన పనులను కూడా ప్రారంభించారు. బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పాయింట్ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ అది జస్ట్ అక్కడ ఎంత బడ్జెట్, ముంబై మెట్రో లైన్ 3 అనేది 37,270 crore అన్నాడు, దానికి పెద్ద ప్రాముఖ్యత లేదు. ఇక్కడ మనకి నావీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత ఉంది. ముంబై 1 అనేది భారతదేశంలో మొట్టమొదటి మొబిలిటీ యాప్ కాబట్టి తప్పకుండా ఐడియా ఉండాలి. ఇక ఆఫ్టర్ దట్ మోడీ గారు ముంబైలో జరుగుతూ ఉన్న 6th గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్లో కూడా పాల్గొనడం జరిగింది. మనము నెక్స్ట్ స్లైడ్స్లో వాటి గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. ఇది మోడీ గారి మహారాష్ట్ర స్టేట్ టూర్కి సంబంధించిన హైలైట్స్. నెక్స్ట్ వన్, బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ ఇండియా పర్యటన. బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్, బ్రిటన్ అంటే యూకే, యునైటెడ్ కింగ్డమ్, ఆ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ గారు 2 రోజుల పాటు ఇండియాలో పర్యటించడం కోసం భారతదేశానికి విచ్చేశారు. అయితే ఈయన పర్యటనకు, ఈయన విజిట్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఆ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా నియర్లీ 100 మెంబర్స్కు పైగా డెలిగేషను భారతదేశానికి విచ్చేసిందట. 100 మందికి పైగా సభ్యులతో కూడిన ఈయన బృందము భారతదేశానికి విచ్చేసింది. ఈయనతో పాటు సుమారుగా 100 మెంబర్స్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారట. 100 మంది పారిశ్రామికవేత్తలు, సుమారుగా 125 మెంబర్స్, అప్రాక్సిమేట్లీ 125 మెంబర్ డెలిగేషను ఇండియాకి విచ్చేయడం జరిగింది. ఇక కీర్ స్టార్మర్ గారు ఇండియాకి రావడానికి ముఖ్య కారణము భారతదేశంతో రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం. మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా తెలుసుకున్నాం, ఇండియా యూకే ఎప్పుడైనా ఒక కంట్రీకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఆర్ ప్రెసిడెంట్ ఇండియాకి వచ్చినప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఆ దేశాల మధ్య ఉన్న ఏమైనా వాణిజ్య ఒప్పందాలు, ఎకనామిక్ అగ్రిమెంట్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకోవాలి. ఇండియాకి యూకేకి ఇటీవలనే ఫ్యూ మంత్స్ బ్యాకే ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా కుదిరిందని చెప్పేసి తెలుసుకున్నాం. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందము.
ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంటే ఏంటి? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఇరు దేశాల మధ్య ట్రేడ్ జరిగితే ఆ ట్రేడ్లో భాగంగా ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్ కావచ్చు, ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్ కావచ్చు, వాటిపైన సుంకాలు అనేవి ఆల్మోస్ట్ 0% ఉంటాయి. టారిఫ్స్ అనేవి చాలా ఎలిమినేట్ అయిపోతాయి. 99% టారిఫ్స్ విల్ గెట్ ఎలిమినేటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అని చెప్పవచ్చు. సో ఇప్పుడు ఇండియాకి యూకేకి మధ్య కుదిరిన ఒక ఇంపార్టెంట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, దాని పేరేంటిదో మనకు తెలుసుకోవాలి. కాంప్రహెన్సివ్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొన్ని దేశాలతో కుదిరే వివిధ రకాల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆ పేరు మనకి చాలా ఇంపార్టెంట్. ఇండియాకి యూకేకి ఫ్యూ మంత్స్ బ్యాక్, కొన్ని నెలల కిందట కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది కుదిరింది. ఇక్కడ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఆర్థిక మరియు వాణిజ్య ఒప్పందము. తెలుగులో చెప్పాలంటే ఆర్థిక మరియు వాణిజ్య ఒప్పందం. ఈ సెటా అనే సెటా అంటే ఏంది అంటే ఇది ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. ఇక దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి చర్చలు కొనసాగించబోతా ఉన్నారు. ఇక అలానే ఇరు దేశాలకు చెందిన ప్రైమ్ మినిస్టర్స్ ముంబైలో 7th అంటే మొన్న మొదలైంది, ఇవాళతో ముగియబోతా ఉంది. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్లో భాగంగా వీళ్ళిద్దరూ కూడా పాల్గొనబోతా ఉన్నారు. ఇక ఇండియాకి యూకేకి రిలేషన్స్ విషయానికి వస్తే ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యము. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి? ఆ పేరు ఎందుకు అలా పెడతారు? స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, వ్యూహాత్మక భాగస్వామ్యం అంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు చాలా డీప్గా ఉన్నాయి అని అర్థము. ఇక ఇండియాకి యూకేకి ఒక రోడ్ మ్యాప్ ప్లాన్ ఉంది. మనకి ఎప్పుడైనా ఒక ప్రణాళిక ఒకటి కుదిరింది అంటే ఆ టార్గెట్ ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. విజన్ 2035 అనే ఒక రోడ్ మ్యాప్, విజన్ 2035 అనే రోడ్ మ్యాప్ ఏ దేశాల మధ్య ఉంది అంటే ఇండియా, యూకే. సో ఇయర్ గుర్తుపెట్టుకోండి. 2035 కల్లా ఇరు దేశాలు కూడా అభివృద్ధి కావాలి, ఇంకా ముందుకెళ్ళాలి అన్నది ముఖ్య ఉద్దేశము. ఇక విజన్ 2035 రోడ్ మ్యాప్ మనం తెలుసుకున్నాం. కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందము. ఇంకా ఈయన ఇవాళ కూడా ఇండియాలో ఉండబోతా ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ మనం టుమారో క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతానికైతే ఇండియా యూకే మధ్య కుదిరిన ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందము, విజన్ 2035 రోడ్ మ్యాప్. ఇక ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ విషయానికి వస్తే ఇండియాకి ఎఫ్టాకి మధ్య కూడా ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇండియా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ చెప్పేసి ఒకటి ఉంది కదా, మనం తెలుసుకున్నాం. ఆ ఎఫ్టాలో 4 కంట్రీలు ఉంటాయి: ఐస్లాండ్, నార్వే, లీచెనిస్తాన్, స్విట్జర్లాండ్. ఐస్లాండ్, నార్వే, లీచెనిస్తాన్, స్విట్జర్లాండ్. ఆ 4 కంట్రీలు కూడా యూరోపియన్ యూనియన్లో భాగము కాదు. దీస్ 4 కంట్రీస్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. మరి ఇక్కడ యూకే యూరోపియన్ యూనియన్లో మెంబరా అంటే గుర్తుపెట్టుకోండి, యూకే కూడా యూరోపియన్ యూనియన్లో మెంబర్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. యూరోపియన్ కూటమి, ఐరోపా సమాఖ్య ఉంది కదా, అందులో ఇది లేదు. బ్రెక్సిట్లో భాగంగా బయటకు వచ్చేసింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, యూరోపియన్ యూనియన్లో 27 కంట్రీస్ ఉంటాయి. వాడు అడగొచ్చు స్టేట్మెంట్లలో ఇంగ్లాండ్, యూకే అనేది ఇందులో భాగము అని చెప్పేసి. సో గుర్తుపెట్టుకోండి, ఈయూలో యూకే భాగము కాదు. ఇక మరి మనం ఎక్కువగా యూకేకి ఏం ఎక్స్పోర్ట్ చేస్తాము? ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల మనం ఏం లాభపడతాము అంటే, యూకేకి మనం మేజర్గా ఎక్స్పోర్ట్ చేసే ఎగుమతులు వచ్చేసి టెక్స్టైల్ ప్రోడక్ట్స్, అంటే దుస్తులు, టెక్స్టైల్స్, అలానే ఫిషరీస్, చేపల ఉత్పత్తులు, ఇటువంటివి ఎక్కువగా మనము ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాము. అలానే ఇవి ఎక్కువగా ఇంజనీరింగ్ గూడ్స్, ఇంజనీరింగ్ వస్తువులు, ఇవి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తాం. మరి మనం యూకే నుంచి మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునేవి, దిగుమతి చేసుకునేవి అంటే ఏరోస్పేస్ కాంపోనెంట్స్, అంటే ఏరోస్పేస్ రంగంలో ఉపయోగించే విమానాల విడిభాగాలు, అలానే మెడికల్ ఎక్విప్మెంట్, ఈ వైద్య రంగానికి అవసరమైన ఎక్విప్మెంట్ని మనం ఎక్కువగా యూకే నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇది ప్రస్తుతానికి ఇండియా యూకే రిలేషన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్. యూపీ గవర్నమెంటు మిషన్ శక్తి 5.0 అనే ఒక ఇనిషియేటివ్ని, ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేసింది. మిషన్ శక్తి 5.0. మనం ఇటీవల ఉత్తరప్రదేశ్ గవర్నమెంటు ఉత్తరప్రదేశ్లోని పోలీస్ స్టేషన్లలో మిషన్ శక్తి సెంటర్లను ఏర్పాటు చేయడం కోసం గైడ్లైన్స్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్లోని అన్ని పోలీస్ స్టేషన్లలో మిషన్ శక్తి పేరిట డెడికేటెడ్ పోలీస్ స్టేషన్లను, అంటే మహిళల కోసం ప్రత్యేకంగా మినీ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన గైడ్లైన్స్ ఇచ్చిందని చెప్పేసి తెలుసుకున్నాం.
ఆ మిషన్ శక్తి సెంటర్స్లో భాగంగా ఆ పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు కాబోయే మినీ పోలీస్ స్టేషన్లకి హెడ్గా ఎవరు ఉంటారు అంటే ఒక ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్, మహిళా సబ్ ఇన్స్పెక్టరు హెడ్గా ఉంటారని చెప్పేసి తెలుసుకుందాం ఇక్కడ. సో మిషన్ శక్తి 5.0 ఇవాళ హిందూ పేపర్లో ఇది అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చింది. మనం జనరల్గా పేపర్ చదివేటప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ని నెగ్లెక్ట్ చేస్తాం, బట్ అడ్వర్టైజ్మెంట్స్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ మిషన్ శక్తి 5.0 అనేది ఇది ఒక 90 days క్యాంపెయిన్. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ నవరాత్రి సందర్భంగా దసరా టైంలో లాంచ్ చేసిన ఒక క్యాంపెయిన్, 90 days క్యాంపెయిన్, 90 రోజుల పాటు జరగనున్న క్యాంపెయిన్. దీని ముఖ్య ఉద్దేశం ఉమెన్ సేఫ్టీ కోసం, మహిళల భద్రత. ఇటీవల ఎన్సీఆర్బి విడుదల చేసిన రిపోర్టు 2023 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2023 రిపోర్ట్ ప్రకారము ఓవరాల్ క్రైమ్స్లో భారతదేశంలో జరిగిన మొత్తం నేరాలలో 2023లో యూపీ టాప్లో ఉందన్న విషయం మనం తెలుసుకున్నాం. యూపీ టాప్లో ఉంది. సో ఇటువంటి క్రైమ్స్ని, ముఖ్యంగా మహిళలపైన జరుగుతూ ఉన్న క్రైమ్స్ని నివారించాలంటే ఇటువంటి క్యాంపెయిన్ అవసరం అని చెప్పేసి లాంచ్ చేసింది. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్లో ప్రతి ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు అవగాహన కల్పిస్తారు. అవగాహనలో భాగంగా మహిళలకి అవసరమైన ఆత్మరక్షణ నైపుణ్యాలు, సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ కావచ్చు, అలానే లీడర్షిప్ స్కిల్స్, కాన్ఫిడెన్స్ స్కిల్స్, ఈ ఆత్మవిశ్వాసం అటువంటివి పెంపొందించడం జరుగుతుంది. సో మిషన్ శక్తి 5.0 అంటే యూపీ గవర్నమెంట్ అన్న విషయం గుర్తు రావాలి. మిషన్ శక్తి సెంటర్స్ అన్న యూపీ, ఎన్సీఆర్బి డేటా గుర్తుపెట్టుకోండి, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. ఇది హోం మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక ఆర్గనైజేషన్. ఇక తెలంగాణ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, తెలంగాణ కరెంట్ అఫైర్స్, రాష్ట్రంలో డిజిటల్ హైవేలు. తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ సహకారంతో, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో, సపోర్టుతో డిజిటల్ హైవేలను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి భావిస్తూ ఉంది. ఈ డిజిటల్ హైవే అంటే నథింగ్ బట్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇటీవల మనం తెలుసుకున్నాం, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా హైవేల పైన క్యూఆర్ సైన్ బోర్డ్స్ని ఏర్పాటు చేయబోతోందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. క్యూఆర్ సైన్ బోర్డ్స్, ఇవి డిజిటల్ సైన్ బోర్డ్స్. ఇందులో అవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా మనకు కనబడుతుంది. హైవేల పైన వెళ్ళేటప్పుడు ఈ డిజిటల్ బోర్డ్స్లలో ఆ హైవే నెంబర్ కావచ్చు, ఏదైనా ప్రమాదం జరిగితే, ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఇమ్మీడియట్గా ఏ అథారిటీస్ని, ఏ అధికారులని సంప్రదించాలి, ఏ అధికారులని అప్రోచ్ అవ్వడానికి అవసరమైన కాంటాక్ట్ నెంబర్సు, ఆ హైవే నెంబర్స్, అటువంటివన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ ఉంటాయని చెప్పేసి తెలుసుకున్నాం. సో వరుసగా మీరు చూస్తే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కంటిన్యూస్గా రీఫార్మ్స్ తీసుకొని వస్తూ ఉంది. అప్నా ఘర్ స్కీమ్ కావచ్చు, అంటే ఎవరైతే హైవేల పైన ట్రక్కులు నడుపుతూ ఉంటారో అటువంటి డ్రైవర్స్కి రెస్ట్ ఉండదు. సో ఆ రెస్ట్ కల్పించడం కోసం అప్నా ఘర్ పేరిట వాటిని ఏర్పాటు చేస్తూ ఉంది హైవేల పైన, టోల్ ప్లాజాల పైన అని చెప్పేసి తెలుసుకున్నాం. సో ఇప్పుడు డిజిటల్ హైవేలు, ఈ డిజిటల్ హైవేల ముఖ్య ఉద్దేశము ఇవి ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ హైవేల పైన విపరీతంగా ఫాస్ట్ పోతూ ఉంటారు ప్యాసింజర్స్, వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ని పాటించరు, సీట్ బెల్ట్ని పెట్టుకోరు, అలానే హెవీ స్పీడ్తో పోతూ ఉంటారు అని చెప్పేసి. సో వాటిని కంట్రోల్ చేయాలి అంటే ఈ డిజిటల్ హైవేస్ కాన్సెప్ట్లో భాగంగా సీసీ కెమెరాస్ని, ఏఐ ఆధారంగా పనిచేసే సీసీ కెమెరాస్ని ఇన్స్టాల్ చేయబోతా ఉన్నారట. ఆ సీసీ కెమెరాస్ 360 degrees యాంగిల్లో సర్వైలెన్స్ ఉంచుతాయి, నిఘా ఉంచుతాయి అన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్యాప్చర్ చేస్తుంది. ఎవరు సీట్ బెల్ట్ పట్టుకోకపోయినా అంత ఈజీగా క్యాప్చర్ చేసేంత టెక్నాలజీ. ఆ సమాచారాన్ని, ఆ డేటానంతా ఎవరైతే వైలేట్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే ఉల్లంఘిస్తూ ఉన్నారో ఆ డేటానంతా కూడా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్కి ఆ డేటాను పంపిస్తే ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆఫీసర్స్ వీటిని మానిటర్ చేయడం ద్వారా వాళ్ళపైన ఫైన్స్ వేయడం అటువంటివి జరుగుతుంది. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది, మరి ఈ డిజిటల్ హైవేస్ ఏఐ బేస్డ్ అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఇండియాలో ఫస్ట్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారంటే ఇటీవల పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా, పైలట్ దశలో భాగంగా ఢిల్లీని గురుగ్రామ్ని కలిపే ఒక ఎక్స్ప్రెస్ వే, ద్వారకా ఎక్స్ప్రెస్ వే, ఢిల్లీని గురుగ్రామ్ని కలిపే ఇది ఎక్స్ప్రెస్ వే, అక్కడ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారట. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంటు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కొలాబరేషన్ సహకారంతో నిర్మిస్తూ ఉన్న హైదరాబాద్ టు విజయవాడ 6 lane గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే,
6 లేన్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, దీనిపైన దీన్ని అమలు చేయబోతా ఉందట. ఆఫ్టర్ దట్ RRR రీజనల్ రింగ్ రోడ్ వాటిపైన కూడా వీటిని అమలు చేయబోతోందట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనకి ద్వారకా ఎక్స్ప్రెస్ వే అనే ఒక టాపిక్. హైదరాబాద్ విజయవాడ దీన్ని గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేగా అభివృద్ధి చేయబోతోంది. గ్రీన్ ఫీల్డ్ అంటే నూతనంగా అభివృద్ధి చేయబోతా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడ ఎక్స్ప్రెస్ వే 4 లేన్ ఉంది. ఆ 4 లేన్ని కాస్త 6 లేన్ 6 వరుసల రహదారిగా మార్చబోతా ఉన్నారు. సో దిస్ ఈజ్ అబౌట్. సో మనకి ఇక్కడ ఎక్కడ అమలు చేశారు పైలట్ ప్రాజెక్ట్ అంటే ద్వారకా ఎక్స్ప్రెస్ వే. నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి తెలంగాణ కరెంట్ అఫైర్స్లో భాగంగా తెలంగాణ గవర్నమెంట్కి టుడేస్ ట్రావెలర్ అనే ఒక అవార్డు లభించింది. టుడేస్ ట్రావెలర్ ఒక అవార్డు లభించింది. ఇది పర్యాటక రంగానికి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్తో పాటు తెలంగాణ స్టేట్లో మరో 3 ఆర్గనైజేషన్స్కి, మరో 3 సంస్థలకి, మరో 3 సంస్థలకు కూడా ఈ పురస్కారాలు లభించాయట. న్యూఢిల్లీలో ట్రావెల్ పబ్లికేషన్, ఇది ఒక ట్రావెల్ గైడింగ్ ఏజెన్సీకి సంబంధించి ట్రావెల్ పబ్లికేషన్స్ న్యూఢిల్లీలో నిర్వహించిన 28th యాన్యువల్ అవార్డ్స్లలో 28వ వార్షిక అవార్డులలో ప్రతి సంవత్సరం ఇచ్చే అవార్డులలో భాగంగా తెలంగాణ గవర్నమెంట్కి ముఖ్యంగా బతుకమ్మను చాలా గ్రాండ్గా నిర్వహించినందుకు, బతుకమ్మ ఫెస్టివల్కి మంచి ప్రచారం కల్పించినందుకు ఉత్తమ ప్రచార పురస్కారాన్ని గెలుచుకునింది. ఉత్తమ ప్రచార పురస్కారం తెలంగాణ గవర్నమెంట్కి ఎందుకు వచ్చింది అంటే బతుకమ్మకు మంచి ప్రచారం కల్పించింది అన్నందుకు. అంటే ఇక్కడ బెస్ట్ క్యాంపెయినింగ్ అవార్డు అని చెప్పవచ్చు. ఎవరిచ్చారు? ట్రావెల్ పబ్లికేషన్ సంస్థ టుడేస్ ట్రావెలర్ అవార్డు. ఇక ఇటీవల బతుకమ్మ ఫెస్టివల్ కూడా 2 గిన్నిస్ రికార్డులోకి ఎక్కిందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. 2 గిన్నిస్ రికార్డులు. ఇక నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే సఖీ సురక్ష స్కీమ్, సఖీ సురక్ష అనే ఒక ప్రోగ్రామ్ని ఆంధ్రప్రదేశ్లోని మెప్మా సంస్థ, మెప్మా అంటే మున్సిపల్ ప్రాంతాలలో పేదరికాన్ని నిర్మూలించడానికి పనిచేసే ఒక సంస్థ. మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్, మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్. ఆ మెప్మా సఖీ సురక్ష అనే క్యాంపెయిన్ని అర్బన్ ప్రాంతాల్లో ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళల కోసము లాంచ్ చేసింది. ఇవాళ అక్టోబర్ 9న వైజాగ్లో ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేసింది. సఖీ సురక్ష ఇట్ వాజ్ లాంచ్డ్ బై మెప్మా ఇన్ వైజాగ్. ఎందుకోసం అంటే ఈ పట్టణ ప్రాంతాల్లో ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, స్వయం సహాయక సంఘాల మహిళల కోసం దీన్ని లాంచ్ చేసింది. పేరులోనే ఉంది, సఖీ అంటే గుర్తు రావాల్సింది మహిళలకు సంబంధించిన స్కీము. సురక్ష అన్నాడు అంటే వాళ్ళ క్షేమానికి సంబంధించినది, హెల్త్ క్యాంపెయిన్ అని చెప్పవచ్చు. ఈ సఖీ సురక్ష క్యాంపెయిన్లో భాగంగా ఈ పట్టణ ప్రాంతాల్లో ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలకు హెల్త్ టెస్ట్ నిర్వహిస్తారట. దోస్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ అర్బన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఫర్ దోస్ ఉమెన్ మెప్మా ఈజ్ కండక్టింగ్ హెల్త్ స్క్రీనింగ్ టెస్ట్లు. అంటే వాళ్ళకి ఆరోగ్య పరీక్షలు, హైపర్ టెన్షను, బీపీ, డయాబెటీస్ పరీక్షలు, మానసిక సమస్యలు, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తూ ఉన్నారని చెప్పేసి అటువంటి ఆరోగ్య పరీక్షలు, వీటిని 74 మున్సిపాలిటీస్లలో మెప్మా ఈ పరీక్షల్ని 74 మున్సిపాలిటీలలో నిర్వహిస్తూ ఉందట. 16 టైప్స్ ఆఫ్ హెల్త్ టెస్ట్స్, 16 రకాల ఆరోగ్య పరీక్షలు. దీన్ని నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ సహకారంతో కండక్ట్ చేస్తూ ఉంది. ఎవరైతే మహిళలు 35 ఇయర్స్ పైబడి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు చేయడం జరుగుతుంది. ఇక శ్రీకాకుళంలో అర్బన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళల కోసం జాబ్ మేళాను కూడా నిర్వహించారట శ్రీకాకుళంలో. మనకి ఈ సఖీ సురక్ష అనేది మనకి ఇంపార్టెంట్. మెప్మా. నెక్స్ట్ వన్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ లక్ష్యాలను సాధించడానికి 21 మంది సభ్యుల సలహా సంఘాన్ని ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్. ఫర్ ద అచీవ్మెంట్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఆబ్జెక్టివ్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫార్మ్డ్ ఎన్ అడ్వైజరీ కౌన్సిల్ విత్ 21 మెంబర్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2030 కల్లా గ్రీన్ హైడ్రోజన్ రంగంలో హబ్గా అవ్వాలి, టు బికమ్ గ్లోబల్ హబ్ ఇన్ గ్రీన్ హైడ్రోజన్ సెక్టర్ బై 2030. ఫర్ దట్ పర్పస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సెటప్ ఎన్ అడ్వైజరీ కౌన్సిల్.
ఈ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ లక్ష్యాలను సాధించడానికి ఒక సలహా సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇక గ్రీన్ హైడ్రోజన్ విషయానికి వస్తే, హైడ్రోజన్ నుంచి మన యూనివర్సులో విరివిగా లభించే, పుష్కలంగా లభించే హైడ్రోజన్ నుంచి ఎనర్జీని ఉత్పత్తి చేస్తే అది హైడ్రోజన్ ఎనర్జీ అంటారు. ఈ హైడ్రోజన్ ఎనర్జీని రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ లైక్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అటువంటి ఎనర్జీ రిసోర్సెస్ని ఉపయోగించి ఉత్పత్తి చేస్తే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. ఇక ఇటీవల జూలైలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అమరావతికి దగ్గరలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 2 రోజుల పాటు గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ని కూడా నిర్వహించిందని చెప్పేసి తెలుసుకున్నాం. ఆ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ ముగింపు సందర్భంగా అట్ ద ఎండ్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్డ్ అమరావతి గ్రీన్ వ్యాలీ డిక్లరేషన్. అమరావతి గ్రీన్ వ్యాలీ డిక్లరేషన్ అని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. ఈ అమరావతి గ్రీన్ వ్యాలీ డిక్లరేషన్కి ఇటీవల స్టేట్ క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది. ఇప్పుడు ఆ 21 మంది సభ్యుల సలహా సంఘాన్ని ఏర్పాటు చేసింది కదా, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కమిటీకి ఎవరు చైర్మన్గా ఉన్నారు అంటే నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే సరస్వత్ గారు చైర్మన్గా ఉన్నారు. ఇక ఈ సంఘానికి, ఈ అడ్వైజరీ కౌన్సిల్కి కో చైర్మన్గా అంటే ఉప చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ గారు ఉన్నారు. సో ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అంటేనే గుర్తురావాల్సింది అమరావతి. ఇక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెట్టుబడుల ఆకర్షణలో భాగంగా విశాఖపట్నంలో గూగుల్ సంస్థ $10 బిలియన్ ఒక డేటా సెంటర్ను విశాఖలో ఏర్పాటు చేయబోతా ఉన్నట్టు గూగుల్ ప్రకటించింది. సో ఎంత దాని వర్త్ అంటే 10 బిలియన్ డేటా సెంటర్ ఇన్ వైజాగ్ గూగుల్. సో ఇది గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీకి సంబంధించి. ఇక ఎకానమీ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, 6వ గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ముంబై, 6th గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్ ముంబైలో అక్టోబర్ 7న ప్రారంభమైంది. 3 రోజుల పాటు ఇది జరుగుతూ ఉంది. ఇవాల్టితో ఇది ముగిసింది. సో ఇక్కడ 6th గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్. ఇక్కడ ఫిన్టెక్ రంగం అంటే ఏంటి? ఫినాన్షియల్ టెక్నాలజీ. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఫినాన్షియల్ టెక్నాలజీ సేవలు అంటే ఫైనాన్షియల్ టెక్నాలజీ సర్వీసెస్ అంటే యూపీఐ సర్వీసెస్ కావచ్చు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సర్వీసెస్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన యూపీఐ సేవలు, ఇటువంటివన్నీ కూడా ఈ ఫైనాన్షియల్ సేవల్లో ఇండియా అనేది హబ్గా తయారవ్వాలి. పేమెంట్స్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ పేమెంట్స్ రంగంలో ఈ ఫినాన్షియల్ టెక్నాలజీ రంగంలో మనము గ్లోబల్ లీడర్గా ఎదగాలి అని చెప్పేసి ఈ 6th గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్ని ముంబైలోని జియో వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ప్రారంభించారు. దీన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తూ ఉంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI, అలానే FCC అనే సంస్థ కూడా దీన్ని నిర్వహిస్తూ ఉంది. NPCI మరియు FCC అనే సంస్థ దీన్ని నిర్వహిస్తూ ఉంది. ఇక ఇక్కడ ఫిన్టెక్ అంటేనే గుర్తు రావాల్సింది గుజరాత్లోని గిఫ్ట్ సిటీ. ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్లోని అహ్మదాబాద్. గిఫ్ట్ సిటీ అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్ సిటీ. దీన్నే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ సెంటర్ అంటారు. ఈ గిఫ్ట్ సిటీనే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ సెంటర్. ఇక్కడ వివిధ రకాల ఫైనాన్షియల్ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. ఈ గిఫ్ట్ సిటీలో చాలా ఫిన్టెక్ కంపెనీస్ ఉంటాయి. ఆ ఫిన్టెక్ కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివిధ దేశాలతో ట్రాన్సాక్షన్స్, ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్, విదేశాలకు సంబంధించిన కరెన్సీలలో ఆర్థిక లావాదేవీలను నిర్వహించడానికి అవసరమైన కంపెనీలన్నీ కూడా ఈ గిఫ్ట్ సిటీలో ఉంటాయి, గుజరాత్ అహ్మదాబాద్. మరి ఇక థీమ్ విషయానికి వస్తే, నిర్మలా సీతారామన్ గారు ఇనాగరల్ సెషన్లో భాగంగా మాట్లాడడం జరిగింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రసంగించారు దీన్ని ప్రారంభిస్తూ. ఇక థీమ్ వచ్చేసి ఎంపవరింగ్ ఫైనాన్స్ ఫర్ ఏ బెటర్ వరల్డ్ పవర్డ్ బై ఏఐ. ఎంపవరింగ్ ఫైనాన్స్ ఫర్ ఏ బెటర్ వరల్డ్ పవర్డ్ బై ఏఐ. ఇక తెలుగులో చెప్పాలి అంటే ఈ థీమ్ని మెరుగైన ప్రపంచం కోసం ఏఐ ఆధారిత ఆర్థిక సాధికారత. అంటే మనము మెరుగైన ప్రపంచం కావాలి అంటే ఈ ఫైనాన్షియల్ సెక్టార్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఈ ఆర్థిక సాధికారత ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ సాధించాలి అన్నట్టుగా అర్థం వస్తుంది
ఇది గుర్తుపెట్టుకోండి, మెరుగైన ప్రపంచం కోసం ఏఐ ఆధారిత ఆర్థిక సాధికారత. బట్ థీమ్ల విషయానికి వచ్చినప్పుడు డెఫినెట్లీ కొన్నిసార్లు క్వశ్చన్ పేపర్స్లలో ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ కూడా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం వీలైతే కొన్ని టర్మ్స్ని ఎప్పుడూ కూడా అచ్చ తెలుగులో కాకుండా కొన్ని ఇంగ్లీష్లో గుర్తుంచుకోవడానికే ట్రై చేయడం బెటరు. ఇక ఈ గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో భాగంగా యూకే ప్రైమ్ మినిస్టరు, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇవాళ మాట్లాడడం జరిగింది. ఇక నిర్మలా సీతారామన్ గారు ఈ గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ని ప్రారంభించడానికి ముందు గుజరాత్లోని గిఫ్ట్ సిటీకి వెళ్ళి ఆమె అక్కడ ఫారిన్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ని లాంచ్ చేశారు. ఫారిన్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ని నిర్మలా సీతారామన్ గారు గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ప్రారంభించడం జరిగింది. ఆమె ముంబైకి కంటే ముందు ఫస్ట్ గుజరాత్కి వెళ్ళి ఫారిన్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ అనే దాన్ని ప్రారంభించారు. ఇక్కడ ఫారిన్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ అంటే పేరులోనే ఉంది, ఫారిన్ కరెన్సీకి సంబంధించి సెటిల్ చేసేది. ఇందాక చెప్పినట్టు గిఫ్ట్ సిటీలో ఏవైతే ఈ ఫైనాన్షియల్ కంపెనీస్ ఉంటాయో ఆ కంపెనీలు ఈ విదేశీ కరెన్సీస్ ఏవైతే ఉంటాయో లైక్ డాలర్ కావచ్చు, యూరో, ఎన్ను, ఇటువంటి విదేశీ కరెన్సీలు, ఈ విదేశీ కరెన్సీలలో ఆర్థిక లావాదేవీలను చేయాలి అంటే జనరల్గా ఫారిన్ బ్యాంకుల పైన ఆధారపడాల్సి ఉంటుంది. జనరల్గా ఫారిన్ బ్యాంక్స్ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఫారిన్ బ్యాంక్స్ పైన డిపెండ్ అవ్వాల్సినప్పుడు ఏమవుతుందంటే ఈ విదేశీ కరెన్సీలలో ఆర్థిక లావాదేవీలు అనేవి చాలా టైం టేకింగ్ అవుతాయట, లైక్ 3 నుంచి 4 రోజులు పడతాయట. అలా కాకపోకుండా ఈ విదేశీ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ని విత్ ఇన్ ఇండియాలోనే ఆ ఫారిన్ బ్యాంక్స్ పైన ఆధారపడకోకుండా వాటిని ట్రాన్సాక్షన్స్ని జరపడం కోసము ఒక రియల్ టైమ్ సిస్టమ్ని లాంచ్ చేశారు, ఫారిన్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్. ఎక్కడ లాంచ్ చేశారన్నది గుర్తుపెట్టుకోండి, గిఫ్ట్ సిటీ, గుజరాత్. ఇది గిఫ్ట్ సిటీలోని కంపెనీల ట్రాన్సాక్షన్స్ కోసం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక యూపీఐ సేవలు ఇప్పుడు వేలిముద్రతో కూడా ప్రారంభించవచ్చు అని చెప్పేసి ఈ గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్లో అనౌన్స్ చేశారు. జనరల్గా యూపీఐ సేవల్ని మనము యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయాలి అంటే పిన్ ఉపయోగిస్తాం, బట్ ఇప్పుడు వేలిముద్రను కూడా ఉపయోగించి చేయవచ్చు, ఆ సర్వీసెస్ని మొదలు పెట్టబోతా ఉన్నట్టు నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు ఈ సదస్సులో భాగంగా. ఇక క్వశ్చన్ చూద్దాం ఇవాల్టిది. ఏఐఐటిలో నమో సెమీకండక్టర్ ప్రయోగశాల ఏర్పాటు కానుంది. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. యూనియన్ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు అనౌన్స్ చేశారు, ఇండియాలోని ఒక ఐఐటిలో నమో సెమీకండక్టర్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేయబోతా ఉన్నట్టు. అది ఎక్కడ ఏర్పాటు కాబోతా ఉంది? ఏ ఐఐటి? నమో సెమీకండక్టర్ ల్యాబొరేటరీ ఈస్ గోయింగ్ టు బి సెటప్ అట్ విచ్ ఐఐటి? దీనికి ట్రై చేయండి. ఇక మనం నిన్న అడిగిన క్వశ్చన్, ఈ స్టేబుల్ కాయిన్స్ని రెగ్యులేట్ చేయడం కోసం, నియంత్రించడం కోసం, ఆ స్టేబుల్ కాయిన్స్ ధరలు స్థిరంగా ఉండేలా చూడడం కోసము అమెరికా తీసుకొని వచ్చిన యాక్ట్ ఏంటంటే జీనియస్ యాక్ట్. ఇక జీనియస్ యాక్ట్కి సంబంధించి మనము స్టేబుల్ కాయిన్స్కి సంబంధించి, క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఒక అనలిటికల్ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. అందులో భాగంగా మనం 3 స్టేట్మెంట్స్ అడిగాం. ఒకటి వచ్చేసి ఈ క్రిప్టో కరెన్సీల ప్రైజెస్ అనేవి స్టేబుల్గా ఉంటాయి అని చెప్పేసి మనం అడిగాం. తప్పది, వోలటైల్. క్రిప్టో కరెన్సీల ధరలు వోలటైల్గా ఉంటాయి. ఇక క్రిప్టో కరెన్సీల పైన జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రభుత్వం ట్యాక్సెస్ విధిస్తుంది అంటే అది కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ మనం అడిగింది రాంగ్ అవుతుంది. ఇక థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి క్రిప్టో కరెన్సీస్ని లీగల్గా ఇండియాలో రికగ్నైజ్ చేశారు అని అడిగాం. బట్ క్రిప్టో కరెన్సీస్ అనేవి ఇండియాలో చట్టబద్ధంగా గుర్తించబడలేదు, అట్లని చెప్పి వాటిని బ్యాన్ చేయలేదు. వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది ఏమి నేరమేమి కాదు, అలా అని చెప్పి లీగల్ కూడా కాదు. అంటే ప్రాపర్ రెగ్యులేటరీ మెకానిజం ఈజ్ నెసెసరీ అని అర్థం. అవసరమైన నియంత్రణ వ్యవస్థ అవసరము. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుంది. ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ హెచ్6. ఇంటర్పోల్ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్, వరల్డ్స్ లార్జెస్ట్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్, లాంచ్డ్ అన్ ఆపరేషన్ కాల్డ్ ఆపరేషన్ హెచ్6. ఈ ఇంటర్పోల్ ఆపరేషన్ హెచ్6 అనే దాన్ని లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశము ఈ ట్రాన్స్నేషనల్ సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు వివిధ దేశాలలో సైబర్ నేరగాళ్ళు సైబర్ నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. సో అటువంటి సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం కోసము
ఇంటర్పోల్ లాంచ్ చేసిన ఒక గ్లోబల్ ఆపరేషన్. దిస్ ఈజ్ ఎ గ్లోబల్ ఆపరేషన్ లాంచ్డ్ బై ఇంటర్పోల్, ఆపరేషన్ H6. ఇందులో భాగంగా 7 టైప్స్ ఆఫ్ క్రైమ్స్ని గుర్తించారు. ఈ 7 టైప్స్ ఆఫ్ క్రైమ్స్లలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే క్రైమ్స్ వచ్చేసి సైబర్ క్రైమ్స్ కావచ్చు, మనీ లాండరింగ్ క్రైమ్స్, అలానే సెక్షువల్ ఎక్స్టార్షన్ అంటే ఆన్లైన్లో మహిళల్ని, చిన్నపిల్లల్ని లైంగికంగా వేధించడము, ఇటువంటి క్రైమ్స్ అన్నీ కూడా ఇలాంటివి. లైక్ ఈమెయిల్ ఫిషింగ్ అంటారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువగా డిజిటల్ అరెస్ట్ అనే ఒక వర్డ్ ఎక్కువగా వింటూ ఉన్నాం. డిజిటల్ అరెస్ట్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 మెయిన్స్ ఫిబ్రవరి 23rd, 2025 జరిగిన గ్రూప్ 2 మెయిన్స్లో ఏమని అడిగాడంటే డైరెక్ట్గా డిజిటల్ అరెస్ట్ అనే పదం దేనికి సంబంధించినది అన్నాడు. 4 స్టేట్మెంట్ ఇచ్చాడు, 4 లైన్లు ఇచ్చాడు. దానికి డెఫినేషన్ అడిగాడు అంతే. మరి దేనికి సంబంధించినది? ఇటువంటి సైబర్ క్రైమ్స్కి సంబంధించినది కదా. డిజిటల్ అరెస్ట్ అంటే ఇది ఒక రకమైన సైబర్ క్రైమ్. ఈ డిజిటల్ అరెస్ట్లో ఏం చేస్తారు అంటే ఈ సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేసేసి మనకి దే విల్ ట్రై టు పోర్ట్రే దెమ్సెల్వ్స్ యాజ్ ఎ అఫీషియల్స్. వాళ్ళు మనకు ఫోన్ చేసేసి ఏం చేస్తారంటే, మేము పలానా అధికారులం ఫోన్ చేస్తూ ఉన్నాము, మీరు పలానా స్కామ్లో చిక్కుకున్నారు, ఈ స్కామ్ నుంచి మీరు బయటపడాలి అంటే మీ డీటెయిల్స్ అని చెప్పాల్సి ఉంటుంది, డిజిటల్గా చెప్పండి, ఆన్లైన్లో చెప్పండి అని చెప్పేసి వాళ్ళు మన దగ్గర ఉన్న సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని, మన దగ్గర ఉన్న ఫోన్ నెంబర్స్, బ్యాంకింగ్ సమాచారం అటువంటివన్నీ కనుక్కొని మొత్తం మన డబ్బులు లాగేస్తారు. అది డిజిటల్ అరెస్ట్. అంటే డిజిటల్గా మనల్ని నిర్బంధించేస్తారు. ఇది డైరెక్ట్గా ఏపీ గ్రూప్ 2లో అడిగాడు. 4 ఇలాంటివి జనరల్గా యూపీఎస్సీలో అడుగుతారు ఇట్లాంటివి, బట్ ఏపీపీఎస్సీలో కూడా అడుగుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? క్వశ్చన్స్ అనేవి స్టాండర్డ్స్ని స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఆల్రెడీ అడాప్ట్ చేసుకుంటూ ఉన్నాయి. సో మనం ఏదైనా ఒక చదివేటప్పుడు ఆపరేషన్ H6 అంటే సైబర్ క్రైమ్స్లో ఏ టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు డిజిటల్ అరెస్ట్. ఇక ఇది ఈ NCRB రిపోర్ట్ తీసుకున్నా కూడా, ఇటీవల నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2023 రిపోర్ట్ తీసుకున్నా కూడా సైబర్ క్రైమ్స్ అనేవి పెరిగాయి. సైబర్ క్రైమ్స్ 2023లో పెరిగాయి కంపేర్ టు 2022, 2022తో పోల్చుకుంటే. మరి సైబర్ క్రైమ్స్లో టాప్ ఏది ఉంది మనం తెలుసుకున్నాం. సైబర్ క్రైమ్స్లో టాప్ వచ్చేసి కర్ణాటక కదా. కర్ణాటక ఫస్ట్ ప్లేసు, తెలంగాణ సెకండ్ ప్లేస్ అని చెప్పి తెలుసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, 2023లో సైబర్ క్రైమ్స్ హైయెస్ట్ కర్ణాటక, సెకండ్ తెలంగాణ. ఇది NCRB రిపోర్టు. ఇక ఇప్పుడు ఆపరేషన్ H6లో భాగంగా CBI కూడా ఇందులో పార్టిసిపేట్ చేసిందట. మరి అంతే కదా, ఈ ఇంటర్పోల్కి అవసరమైన సమాచారం ఎవరు అందిస్తారో ఆ దేశ పోలీస్ ఆర్గనైజేషన్స్. మన దేశం తరఫున అత్యుత్తమ పోలీస్ ఆర్గనైజేషన్ CBI కొంతమందిని అరెస్ట్ చేసింది. సో ఆపరేషన్ H6 ఇంటర్పోల్. ఇక ఇంటర్పోల్ 1923లో ఏర్పాటైందని చెప్పేసి తెలుసుకున్నాం. దీని హెడ్ క్వార్టర్స్ లియాన్, ఫ్రాన్స్లో ఉంటుంది. 1923లో ఏర్పాటైంది. ఇది జనరల్గా కలర్ కోడెడ్ నోటీసెస్ని జారీ చేస్తుంది కదా. ఎవరైనా అరెస్ట్ చేయడం కోసం, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కార్నర్ నోటీస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. వాంటెడ్ పర్సన్స్, అవసరమైన నేరగాళ్లను అరెస్ట్ చేయడం కోసం రెడ్ కార్నర్ నోటీస్ని జారీ చేస్తుంది. అలా జనరల్గా 7 కలర్ కోడెడ్ నోటీసెస్, ఒకటి ఇంటర్పోల్ స్పెషల్ సెక్యూరిటీ నోటీస్ అని చెప్పేసి ఒక స్పెషల్ నోటీస్ జారీ చేస్తుంది. 7 రకాల కలర్ కోడెడ్ స్పెషల్. ఇప్పుడు ఈ మధ్యనే ఇటీవల సిల్వర్ నోటీస్ను కూడా ఇది యాడ్ చేసింది. అంటే ఇప్పుడు ఓవరాల్గా 8 రకాల కలర్ కోడెడ్ నోటీసులు, ఒక స్పెషల్ నోటీసు ఇంటర్పోల్. నెక్స్ట్ వన్ ఈ సిగరెట్స్కి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్ కదా. దీనికి ప్రస్తుతం WHO డైరెక్టర్ జనరల్గా టెడ్రస్ అధినోమ్ గెబ్రియేసస్ గారు ఉన్నారు. మరి ఇప్పుడు ఈ సిగరెట్స్కి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని కన్సర్న్స్ని ఎక్స్ప్రెస్ చేసింది, ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సిగరెట్ ప్రపంచవ్యాప్తంగా 10 crore పీపుల్ కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు, 10 crore పీపుల్ వీటిని వినియోగిస్తూ ఉన్నారని చెప్పేసి చెప్పింది. మరి దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే, సిగరెట్స్లో ఏముంటుంది? సిగరెట్స్లో నికోటిన్ ఉంటుంది. మరి ఆ నికోటిన్ అనేది హెల్త్కి ప్రాబ్లం కాబట్టి ఎలా తగ్గించాలి? ఈ సిగరెట్స్ వైపు మళ్ళుతూ ఉన్నారు జనాలు. ఈ కంపెనీలు ఏం చేస్తూ ఉన్నాయంటే ఈ సిగరెట్లని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి. అంటే ఇవి ఎలక్ట్రానిక్ సిగరెట్లు అనమాట. సిగరెట్ అంటే ఇది ఎలక్ట్రానిక్ సిగరెట్ అంటే ఒక డివైస్ ఇలా ఉంటుంది. ఇది ఎలక్ట్రానిక్ డివైస్ ఒకటి.
అయితే ఈ సిగరెట్లు కూడా హెల్త్కి మంచిది కాదు. ఎందుకంటే అసలు మెయిన్ ఉద్దేశం ఏంటి? నికోటిన్ని వాడకూడదు. సిగరెట్లో నికోటిన్ ఉంటుంది, సిగరెట్ ఆర్ టొబాకో ఆకులలో, టొబాకో లీవ్స్లో. మరి ఈ సిగరెట్ అనేది డైరెక్ట్గా టొబాకో లీవ్స్ ఏమి యూస్ చేయదు. ఇదేమి టొబాకో ఆకులను మండించదు, అసలు టొబాకోని ఉపయోగించదు. ఇది ఎలక్ట్రానిక్ డివైస్. ఇందులో ఒక లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. లిథియం అయాన్ బ్యాటరీ, ఆ లిథియం అయాన్ బ్యాటరీ దాన్ని ఛార్జింగ్ పెట్టిన తర్వాత, ఛార్జ్ చేసిన తర్వాత ఒక సొల్యూషన్ని, ఒక ద్రవాన్ని వేపరైజ్ చేస్తుంది, ఆ సొల్యూషన్ని మండిస్తుంది. ఆ సొల్యూషన్ని మనం పీల్చుతాము. ఎప్పుడైతే ఇక్కడ మౌత్ పీస్ అని ఉంటుంది ఈ డివైస్లో, ఈ మౌత్ పీస్ని మనం వాళ్ళు ఎవరైతే నోటితో పీల్చుతారో ఈ సొల్యూషన్ని మనం పీల్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ సొల్యూషన్లో కూడా నికోటిన్ ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్లు అంటే ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్సే. ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్ అంటే దీని అర్థం ఏంది? సిగరెట్లోనూ నికోటిన్ ఉంటుంది, ఈ సిగరెట్లో కూడా నికోటిన్ ఉంటుంది. మళ్ళీ అలాంటప్పుడు ఈ సిగరెట్ కూడా డేంజరే కదా మనిషికి. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ ఆర్టికల్లో ఏం లేదు, మనకి జస్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ 10 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా యూజ్ చేస్తున్నారు అనేది అది. కానీ మనకి అనలిటికల్, నిన్ననే చెప్పినట్టు విశ్లేషణాత్మక క్వశ్చన్స్, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ కింద ఈ అని కనబడిందంటే ఎస్ అంటే. సో స్టేట్మెంట్స్, ఇది లిథియం అయాన్ బ్యాటరీస్ని ఉపయోగిస్తుంది. లిథియం అయాన్ ఆర్ బ్యాటరీ, ఎనీ కైండ్ ఆఫ్ బ్యాటరీ. ఈ సొల్యూషన్, మరి ఈ ద్రవంలో నికోటిన్ ఉంటుంది, అలానే పాలీప్రొపిలిన్ గ్లైకాల్ అనే ఒక కెమికల్ కూడా ఉంటుందట. పాలీప్రొపిలిన్ గ్లైకాల్, ఇవి మనిషి ఆరోగ్యానికి డేంజరు. సో గుర్తుపెట్టుకోవాల్సి, నికోటిన్, పాలీప్రొపిలిన్ గ్లైకాల్ ఇందులో ఉంటాయి ఈ సిగరెట్లో. ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్ అంటారు. ఇది డైరెక్ట్గా టొబాకోనేమి ఉపయోగించదు, బట్ ఆ ద్రవంలో ఉంటుంది. సో ఇవి మనకి అనలిటికల్గా ఇవి ఎనఫ్. ఇండియాలో ఈ సిగరెట్స్ బ్యాన్ చేశారు, గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో ఈ సిగరెట్లను బ్యాన్ చేశారు, బట్ స్టిల్ అవి ఇల్లీగల్గా దొరుకుతూనే ఉంటాయి. ఈ 10 కోట్ల మంది పైగా బానిసలు ఎవరైతే అడిక్ట్ అయ్యారో అందులో 8.6 crore పీపుల్ పెద్దవాళ్ళే యూజ్ చేస్తున్నారట, అడల్ట్స్. ఇది కావాలంటే మీరు ఈ ఇన్ఫర్మేషన్ మీరు చదువుకోవచ్చు. నథింగ్, మనం ఎక్స్ప్లెయిన్ చేసిందే ఉంటుంది ఇక్కడ. ఇక నెక్స్ట్ వన్, క్యాన్సర్తో పోరాడే ఫ్రెండ్లీ బ్యాక్టీరియాను డెవలప్ చేసిన ఐసర్ కోల్కతా. క్యాన్సర్తో ఫైట్ చేసే ఒక ఫ్రెండ్లీ బ్యాక్టీరియాని కోల్కతాకు చెందిన ఐసర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఐసర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఈ కోల్కతాకు చెందిన ఇన్స్టిట్యూటు క్యాన్సర్ని ఫైట్ చేయడం కోసం ఒక ఫ్రెండ్లీ బ్యాక్టీరియాని డెవలప్ చేశారు. వీళ్ళు రీసెట్ అనే ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని అభివృద్ధి చేశారట. రీసెట్ అంటే రీప్రోగ్రామింగ్ ద సప్రెసివ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ట్యూమర్ మైక్రో ఎన్విరాన్మెంట్. జస్ట్ రీసెట్ అనే ఒక ప్రాజెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఎలా ఫైట్ చేస్తుంది? మన బాడీలో ఏవైతే క్యాన్సర్ సెల్స్ ఉంటాయో ఆ క్యాన్సర్ సెల్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి, విస్తరిస్తూ ఉంటాయి. ఈ క్యాన్సర్ సెల్స్ జనరల్గా టీ సెల్స్ వెనకాల ఉంటాయట. మన బాడీలో బిహైండ్ ద టీ సెల్స్, ఈ టీ సెల్స్ వెనకాల ఈ క్యాన్సర్ సెల్స్ ఉంటాయి. మనం నిన్ననే తెలుసుకున్నాం, మొన్ననే. రెగ్యులేటరీ టీ సెల్స్, ఇవి వైట్ బ్లడ్ సెల్స్, ఇవి ఒక రకమైన తెల్ల రక్త కణాలు. ఇవి ఏం చేస్తుంది? మన శరీరంలో మన రోగ నిరోధక వ్యవస్థ మన సొంత కణాలపైన దాడి చేయకోకుండా ఈ నియంత్రిత టీ కణాలు చూసుకుంటుంది. రెగ్యులేటరీ టీ సెల్స్ ప్రివెంట్ అవర్ ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ ఫ్రమ్ అటాకింగ్ అవర్ ఓన్ సెల్స్. రెగ్యులేటరీ టీ సెల్స్ ప్రివెంట్స్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ ఫ్రమ్ అటాకింగ్ అవర్ ఓన్ సెల్స్. అంతే కదా. జనరల్గా ఫారిన్ ఏజెంట్స్ ఏవైతే బ్యాక్టీరియా, వైరస్, వాటిపైన అటాక్ చేయాలి. బట్ సమ్ టైమ్స్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ విల్ థింక్ లైక్ దట్ అవర్ సెల్స్ ఆర్ లైక్ న్యాచురల్ ఎనిమీస్. వీటిని శత్రువులుగా భావించి మన కణాలపైనే దాడి చేస్తూ ఉంటుంది. మరి మంచిదే, ఓ విధంగా చాలా మంచిది. రెగ్యులేటరీ టీ సెల్స్ అనేవి మన సొంత కణాలపైన దాడి చేయకుండా కాపాడుతుంది. కానీ క్యాన్సర్ లాంటి వ్యాధులలో మన బాడీలోకి ఎంటర్ అయిన క్యాన్సర్ సెల్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. మన సొంత కణాలలోనే క్యాన్సర్ కణాలు విస్తరిస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు వాటిపైన మన రోగ నిరోధక వ్యవస్థ, ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేయాలి అంటే ఈ టీ సెల్స్ అనేవి అడ్డొస్తాయి. టీ సెల్స్ యాక్ట్స్ లైక్ ఏ బ్యారియర్. సో ఇప్పుడు ఆ టీ సెల్స్ని, ఈ క్యాన్సర్ కణాలతో ఆ టీ సెల్స్ని చంపడం ఇన్ ద సెన్స్ ఆ క్యాన్సర్ కణాలని చంపాలి అంటే ఈ టీ సెల్స్ని నియంత్రించాల్సి ఉంటుంది. క్యాన్సర్ లాంటి కేసులలో ఈ టీ సెల్స్తో పోరాడడం కోసమే ఒక ఫ్రెండ్లీ బ్యాక్టీరియాని, అంటే ఒక మంచి బ్యాక్టీరియా అని చెప్పవచ్చు, ఆ ఫ్రెండ్లీ బ్యాక్టీరియాని డెవలప్ చేశారట. మన శరీరంలో ఉండే ప్రోబయాటిక్స్కి కొన్ని చేంజెస్ చేసి దీన్ని డెవలప్ చేశారట.
సో డైరెక్ట్గా మనకి ఈ క్యాన్సర్కి ఆ ఫ్రెండ్లీ బ్యాక్టీరియాని ఎవరు డెవలప్ చేశారంటే ఐసర్ కోల్కతా. సో ఇక్కడ రెగ్యులేటరీ టీ సెల్స్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. మొన్న వచ్చిన మెడిసిన్ నోబెల్ ప్రైజ్ దీనికే. నెక్స్ట్ వన్, అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ దీపావళి పండుగని స్టేట్ హాలిడేగా ప్రకటించింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రము దీపావళిని రాష్ట్ర హాలిడేగా ప్రకటించింది. మరి ఇలా ప్రకటించిన మూడవ రాష్ట్రం అట దీపావళి. ఆల్రెడీ అమెరికాలో పెన్సిల్వేనియా స్టేటు, కనెక్టికట్ అనే ఒక స్టేటు, పెన్సిల్వేనియా, కనెక్టికట్ అనే రెండు రాష్ట్రాలు ఆల్రెడీ దీపావళిని అధికారికంగా స్టేట్ హాలిడేగా ప్రకటించాయి. ఇప్పుడు కాలిఫోర్నియా కూడా ప్రకటించింది, అంటే సెలవు. నెక్స్ట్ వన్, కెమిస్ట్రీ నోబెల్ ప్రైజెస్. మనము ఆల్రెడీ మెడిసిన్ నోబెల్ ప్రైజెస్ తెలుసుకున్నాం, ఫిజిక్స్ నోబెల్ ప్రైజెస్. ఇప్పుడు 2025 ఇయర్కి గాను కెమిస్ట్రీ రంగంలో, రసాయన శాస్త్రంలో 3 మెంబర్స్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. వీళ్ళు మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ను డెవలప్ చేశారట. మెటల్ ఆర్గానిక్ అనే కొన్ని రకాల ఫ్రేమ్వర్క్స్ని సృష్టించినందుకు గాను నోబెల్ ప్రైజ్ లభించింది. ఫస్ట్ మనం ఆ పేర్లు తెలుసుకుందాం, వాళ్ళు ఏ కంట్రీకి చెందిన వాళ్ళు. తర్వాత ఆ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ గురించి ఒక 1-2 పాయింట్స్ తెలుసుకుందాం. ఆ ముగ్గురు సైంటిస్టులు 3 దేశాలకు చెందిన వాళ్ళు. ఒకరు వచ్చేసి సెసిము కిటగావా అనే వ్యక్తి, ఈయన జపాన్కు చెందిన సైంటిస్ట్. ఇక రిచర్డ్ రాబ్సన్ అనే ఆయన ఆస్ట్రేలియాకు చెందిన సైంటిస్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒమర్ ఎం యాగి, ఈయన అమెరికాకు చెందిన సైంటిస్ట్. సో గుర్తుపెట్టుకోండి, జపాను, ఆస్ట్రేలియా, అమెరికా. మనకి ఎగ్జామ్లలో ఆ సైంటిస్టుల పేర్లు ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోదు, వాళ్ళ కంట్రీలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టేట్మెంట్లలో ఎలా అడుగుతాడంటే ఒక్కొక్కసారి వాడు రిచర్డ్ రాబ్సన్, ఇక్కడ ఈయన అమెరికా అంటాడు. మనం రిచర్డ్ రాబ్సన్ కనబడింది కదా అని చెప్పేసి ఇది కరెక్ట్ పెట్టేస్తాం. కానీ రిచర్డ్ రాబ్సన్ పక్కన అది కూడా చదవాలి, ఆయన ఏ కంట్రీకి సంబంధించిన వాడు అని. ఆస్ట్రేలియా. ఒమర్ ఎం యాగి అమెరికా. మరి మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ అసలు ఏంటి? ఇది ఒక రకమైన పాలిమర్ ఫ్రేమ్వర్క్. రసాయన శాస్త్రంలో పాలిమర్స్ అని ఉంటాయి. ఆ పాలిమర్ ఫ్రేమ్వర్క్ ముఖ్యంగా ఈ ఫ్రేమ్వర్క్స్ ఎందుకు ఉపయోగిస్తారు అంటే, మనకి వాతావరణంలో ఏవైనా విషవాయువులు ఉంటే, లైక్ కార్బన్ డైఆక్సైడ్ అవి ఎక్కువైనప్పుడు ఆ అట్మాస్ఫియర్ నుంచి ఆ కార్బన్ డైఆక్సైడ్ లాంటి పొల్యూటెంట్స్ని సంగ్రహించడం కోసం, పొల్యూటెంట్స్ని క్యాప్చర్ చేయడం కోసం, ఆ విషవాయువుల్ని సంగ్రహించడం కోసము ఈ పాలిమర్స్ని ఉపయోగిస్తారట. సో ఇవి ఒక రకమైన కొత్త రకం అణు నిర్మాణాలట, న్యూ టైప్ ఆఫ్ ఆటమిక్ స్ట్రక్చర్స్. సో ఇవి మనం తెలుసుకున్నాం కదా, మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, ఎకనామిక్స్, ఈ 5 రంగాలలో నోబెల్ ప్రైజ్ ఇచ్చేది స్వీడన్ కంట్రీ. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ అవార్డ్స్ని ప్రకటించింది. ఇక పీస్కి సంబంధించి నార్వే ఇస్తుంది. నెక్స్ట్ వన్, అగైన్ అవార్డ్స్కి సంబంధించి మై భారత్ నేషనల్ సర్వీస్ స్కీమ్ అవార్డ్స్ 2022-23. మై భారత్ నేషనల్ సర్వీస్ స్కీమ్ అంటే జాతీయ సేవా పథకం అవార్డ్స్ 2022-23. 2022-23 ఇయర్కి గాను మై భారత్ జాతీయ సేవా పథకం అవార్డ్స్ని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు న్యూఢిల్లీలో ఇచ్చారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 40 నేషనల్ సర్వీస్ స్కీమ్ వాలంటీర్స్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఈ అవార్డ్స్ ఏ ఇయర్కి సంబంధించినవి అంటే 2022-23 ఇయర్కు గాను. మరి ఇక్కడ జాతీయ సేవా పథకం నేషనల్ సర్వీస్ స్కీమ్ అంటే ఇది ఒక సేవా పథకం. 1969లో యూత్ అఫైర్స్ మినిస్ట్రీ, 1969లో మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్, క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ లాంచ్ చేసిన ఒక పథకం. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం, మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్కీమ్ ఏంటంటే, ఈ యూత్లో సర్వీస్ మోటివ్ని ఇంప్రూవ్ చేయాలి, యువతలో సేవాభావాన్ని పెంపొందించాలి, కమ్యూనిటీ సర్వీసెస్ను డెవలప్ చేయాలి, ఈ ప్రజలకు సేవ చేసే గుణాన్ని వాలంటీర్గా స్వచ్ఛందంగా అభివృద్ధి చేయాలి, టు ప్రమోట్ ద కమ్యూనిటీ వాలంటరీ సర్వీస్ అమాంగ్ ద యూత్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి క్రీడల మంత్రిత్వ శాఖ దీన్ని 1969లో లాంచ్ చేసింది. సో మనకి ఇక్కడ జస్ట్ ఈ జాతీయ సేవా పథకం అవార్డ్స్ ఏ మంత్రిత్వ శాఖ అంటే క్రీడల మంత్రిత్వ శాఖ. సో 40 అవార్డులు, దట్స్ ఎనఫ్. ఇక ముఖ్యమైన రోజులు తీసుకుంటే, అంటే ఇంపార్టెంట్ డేస్ ఇన్ న్యూస్,
ముఖ్యమైన దినోత్సవాలు. ఇవాళ అక్టోబర్ 9th వరల్డ్ పోస్ట్ డే. అక్టోబర్ 9th వరల్డ్ పోస్ట్ డే, అంతర్జాతీయ పోస్టల్ దినోత్సవం. మన ఇండియన్ పోస్టల్ నెట్వర్క్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టల్ నెట్వర్క్ అని చెప్పవచ్చు. ఇండియాస్ పోస్టల్ నెట్వర్క్ ఈజ్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇక మరి థీమ్ వచ్చేసి పోస్ట్ ఫర్ ద పీపుల్ లోకల్ సర్వీస్. పోస్ట్ ఫర్ పీపుల్ లోకల్ సర్వీస్. మరి ఎందుకు అక్టోబర్ 9th సెలబ్రేట్ చేసుకుంటామంటే, ఈ అక్టోబర్ 9th 1874లో అక్టోబర్ 9th యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఏర్పాటైందట. అక్టోబర్ 9th 1874లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఏర్పాటైంది, ఎస్టాబ్లిష్ అయింది. ఇక ఇటీవల మనం తెలుసుకున్నాం, ఇటీవల 28వ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ కాంగ్రెస్ యూఏఈలోని దుబాయ్లో జరిగిందని చెప్పేసి. 28th యూనివర్సల్ పోస్టల్ యూనియన్ కాంగ్రెస్ ఎక్కడ జరిగిందంటే యూఏఈ, దుబాయ్. అక్కడ ఇండియా ఈ పోస్టల్ యూనియన్కి సంబంధించి 2 బాడీలకు తిరిగి ఎన్నికైంది కదా. ఇండియా రీఎలెక్టెడ్ టు ది పోస్ట్స్ ఆఫ్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అని చెప్పేసి తెలుసుకున్నాం. సో 28th యూనివర్సల్ పోస్టల్ యూనియన్ కాంగ్రెస్ ఎక్కడ జరిగిందంటే దుబాయ్, యూఏఈ. ఇక నిన్న అక్టోబర్ 8th విషయానికి వస్తే, నిన్న కూడా ఒక డే, ఇంపార్టెంట్ డే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే, మన ఎయిర్ ఫోర్స్ దినోత్సవం. ఈ అక్టోబర్ 8th ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే 1932 అక్టోబర్ 8th ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏర్పాటైంది 1932లో. అంటే మనకి స్వాతంత్రం రాకముందే రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా ఏర్పాటైందట అప్పట్లో, రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇక ప్రస్తుతం చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్గా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్గా ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ గారు ఉన్నారు. అమర్ప్రీత్ సింగ్ గారు. సో ఇవి అక్టోబర్ 8th ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే, అక్టోబర్ 9th వరల్డ్ పోస్ట్ డే. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే, 69వ జాతీయ పాఠశాల క్రీడలు, 69th నేషనల్ స్కూల్ గేమ్స్ జమ్మూ కాశ్మీర్లో ప్రారంభమయ్యాయి. 69th నేషనల్ స్కూల్ గేమ్స్ జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్లో ప్రారంభమయ్యాయి. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ చీఫ్ మినిస్టర్ ఉమర్ అబ్దుల్లా గారు ఫుట్బాల్ని కిక్ చేసి స్టార్ట్ చేశారట. అంటే ఫుట్బాల్ని కాల్తో తన్ని ఆ గేమ్స్ని అఫీషియల్గా ప్రారంభించారు. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఈ 69th నేషనల్ స్కూల్ గేమ్స్ని ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు, ఎవరు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ అండ్ స్పోర్ట్స్. జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ అండ్ స్పోర్ట్స్. ఇక ఇందులో 30 టీమ్స్ పాల్గొంటూ ఉన్నాయట. ఇండియాలోని డిఫరెంట్ స్టేట్స్ అండ్ యూటీస్కు చెందిన 30 టీమ్స్ పాల్గొంటూ ఉన్నాయి. ఇక 4 types ఆఫ్ గేమ్స్ ఇందులో ఆడబోతూ ఉన్నారు స్టూడెంట్స్. ఫుట్బాల్, ఉషు అనే ఒక గేమ్, ఉషు, టైక్వాండో, టేబుల్ టెన్నిస్. ఫుట్బాల్, ఉషు, టైక్వాండో, టేబుల్ టెన్నిస్. ఎక్కడ స్టార్ట్ అయింది? శ్రీనగర్. జమ్మూ అండ్ కాశ్మీర్లోని 6 ప్రదేశాలలో ఈ టోర్నమెంట్ జరుగుతూ ఉందట. ఇక వన్స్ ఈ టోర్నమెంట్ ముగిసిన తర్వాత మనం విన్నర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వి విల్ నో ఇట్. ఇక నెక్స్ట్ వన్, వాంకడేలో వెంగ్ సర్కార్ విగ్రహం పర్సన్స్కి సంబంధించి. ముంబైలోని వాంకడే స్టేడియంలో టీమిండియా క్రికెట్ మాజీ కెప్టెన్, ఫార్మర్ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్ గారి స్టాచ్యూని, విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ముంబై క్రికెట్ అసోసియేషన్, ముంబై క్రికెట్ సంఘం ప్రకటించింది. సో మనకి డైరెక్ట్గా వెంగ్ సర్కార్ విగ్రహాన్ని ఎక్కడ ఇటీవల లాంచ్ చేశారంటే వాంకడే, ముంబై. 2011 వరల్డ్ కప్ వాంకడేలోనే జరిగింది. ఇక ఈ వెంగ్ సర్కార్ అనే ఆయన ఇండియా తరపున మ్యాచ్ ఆడాడట. బట్ మనకి ఆ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, జస్ట్ వాంకడేలో వెంగ్ సర్కార్ గారి విగ్రహం. ఇక ప్రస్తుతం ఇండియన్ టీంకి టెస్ట్ క్యాప్టెన్గా ఎవరున్నారు? మనకి శుభ్మన్ గిల్. వన్డేలకు కూడా శుభ్మన్ గిల్, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. టెస్టులకి శుభ్మన్ గిల్ ఉన్నాడు. మొన్న ఆస్ట్రేలియా టూర్కి ప్రకటించిన ఇండియన్ టీంకి వన్డే కెప్టెన్గా కూడా శుభ్మన్ గిల్ ఉన్నాడు. ఇక T20లకి ప్రస్తుతం కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. ఇక ప్రస్తుతం ఇండియన్ క్రికెట్కి అఫీషియల్ స్పాన్సర్గా ఎవరున్నారు? భారత క్రికెట్ జెర్సీ స్పాన్సర్, మనము క్రికెటర్లు ధరించే జెర్సీలకి అధికారిక స్పాన్సర్గా అపోలో టైర్స్. ఆల్రెడీ మనం తెలుసుకున్నాం, బట్ అగైన్ మనం ఒకసారి తెలుసుకోవాలి. అపోలో టైర్స్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి మహారాష్ట్ర పర్యటన, బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ గారి ఇండియా పర్యటన, మిషన్ శక్తి 5.0 ఉత్తరప్రదేశ్, తెలంగాణ కరెంట్ అఫైర్స్, డిజిటల్ హైవేస్ను ప్రవేశపెట్టనున్న తెలంగాణ గవర్నమెంట్,
తెలంగాణ ప్రభుత్వానికి టుడేస్ ట్రావెలర్ అవార్డు. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. సఖీ సురక్ష స్కీమ్ని క్యాంపెయిన్ని లాంచ్ చేసిన మెప్మా విశాఖపట్నంలో లాంచ్ చేసింది. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ లక్ష్యాలను సాధించడానికి 21 మంది సభ్యుల సలహా సంఘాన్ని ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్. 6th గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్ ముంబై. ఇంటర్పోల్ లాంచ్ చేసిన ఒక ఆపరేషన్ H6. ఇందులో సిబిఐ భారతదేశం తరపున పాల్గొంది. ఈ సిగరెట్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక. క్యాన్సర్తో పోరాడే ఫ్రెండ్లీ బ్యాక్టీరియాను అభివృద్ధి చేసిన ఐసర్ కోల్కతా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్. దీపావళిని రాష్ట్ర సెలవుగా ప్రకటించిన 3వ అమెరికా రాష్ట్రం కాలిఫోర్నియా. కెమిస్ట్రీ నోబెల్ ప్రైజ్ విజేతలు 2025 3 మెంబర్స్, మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ సృష్టికర్తలు. మై భారత్ జాతీయ సేవా పథకం అవార్డ్స్ 2022-23 ముఖ్యమైన దినోత్సవాలు. అక్టోబర్ 8th ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే, అక్టోబర్ 9th వరల్డ్ పోస్ట్ డే. జమ్మూ కాశ్మీర్లో 69వ జాతీయ పాఠశాల క్రీడల ప్రారంభం. వాంకడేలో వెంగ్ సర్కార్ గారి విగ్రహం. దట్స్ ఇట్. These are today's current affairs. We'll meet you next time and thank you everyone.